బైబిల్ గ్రంథమందు భక్తుల యొక్క పేర్లు ఒక్కొక్కరి ఎన్నిసార్లు రాయబడినవి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. దావీదు మహారాజు యొక్క పేరు బైబిల్ గ్రంథమందు 1118 సార్లు రాయబడి ఉంది. దావీదు మహారాజు యొక్క పేరు 1118 సార్లు రాయబడి ఉంది. మోషే యొక్క ప్రవక్త అయినటువంటి మోషే పేరు 770 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. మోషే యొక్క పేరు 770 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా అహరోను యొక్క పేరు 339 సార్లు రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అహరోను యొక్క పేరు 339 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పేరు 306 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అబ్రహాము యొక్క పేరు 306 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా రాజు అనేటువంటి సొలొమోను యొక్క పేరు 295 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. సొలొమోను మహారాజు యొక్క పేరు 295 సార్లు రాయబడి ఉంది. యాకోబు యొక్క పేరు 270 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యాకోబు యొక్క పేరు 270 సార్లు రాయబడి ఉంది. యోసేపు యొక్క పేరు 208 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యోసేపు యొక్క పేరు 208 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా యెహోషువ యొక్క పేరు 197 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెహోషువ యొక్క పేరు 197 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు పేరు 185 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు పేరు 185 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పేతురు యొక్క పేరు 166 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పేతురు యొక్క పేరు 166 సార్లు రాయబడి ఉంది. ఇర్మియా యొక్క పేరు 136 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇర్మియా యొక్క పేరు 136 సార్లు రాయబడి ఉంది. సమూయేలు ప్రవక్త అయినటువంటి పేరు 135 సార్లు రాయబడి ఉంది. సమూయేలు ప్రవక్త యొక్క పేరు 135 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి నీ పేరు నా పేరు ఎక్కడ ఉంది? జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉందా? రాయబడి ఉందా? రాయుటకు మనము అర్హత కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకుందాము, పరీక్షించుకుందాము, పరిశోధించుకుందాము, సరి చేసుకుందాము, దేవుడికి ఇష్టంగా ఉందాము. దేవుడి యొక్క జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడినట్లుగా చూద్దాం. ఆమేన్. బైబిల్ గ్రంథమందు భక్తుల యొక్క పేర్లు ఒక్కొక్కరి ఎన్నిసార్లు రాయబడినవి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. దావీదు మహారాజు యొక్క పేరు బైబిల్ గ్రంథమందు 1118 సార్లు రాయబడి ఉంది. దావీదు మహారాజు యొక్క పేరు 1118 సార్లు రాయబడి ఉంది. మోషే యొక్క ప్రవక్త అయినటువంటి మోషే పేరు 770 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. మోషే యొక్క పేరు 770 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా అహరోను యొక్క పేరు 339 సార్లు రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అహరోను యొక్క పేరు 339 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పేరు 306 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అబ్రహాము యొక్క పేరు 306 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా రాజు అనేటువంటి సొలొమోను యొక్క పేరు 295 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. సొలొమోను మహారాజు యొక్క పేరు 295 సార్లు రాయబడి ఉంది. యాకోబు యొక్క పేరు 270 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యాకోబు యొక్క పేరు 270 సార్లు రాయబడి ఉంది. యోసేపు యొక్క పేరు 208 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యోసేపు యొక్క పేరు 208 సార్లు రాయబడి ఉంది. అదేవిధంగా యెహోషువ యొక్క
పేరు 197 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెహోషువ యొక్క పేరు 197 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు పేరు 185 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు పేరు 185 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పేతురు యొక్క పేరు 166 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పేతురు యొక్క పేరు 166 సార్లు రాయబడి ఉంది. ఇర్మియా యొక్క పేరు 136 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇర్మియా యొక్క పేరు 136 సార్లు రాయబడి ఉంది. సమూయేలు ప్రవక్త అయినటువంటి పేరు 135 సార్లు రాయబడి ఉంది. సమూయేలు ప్రవక్త యొక్క పేరు 135 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి నీ పేరు నా పేరు ఎక్కడ ఉంది? జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉందా? రాయబడి ఉందా? రాయుటకు మనము అర్హత కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకుందాము, పరీక్షించుకుందాము, పరిశోధించుకుందాము, సరి చేసుకుందాము, దేవుడికి ఇష్టంగా ఉందాము. దేవుడి యొక్క జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడినట్లుగా చూద్దాం. ఆమేన్.